వైసీపీ అధినేత జగన్ ఒంటరిగా మిగిలిపోయారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కీలక నేతలు మొత్తం ఒక్కసారిగా సైలెంట్గా మారిపోయారు. అంబటి రాంబాబు జైలుకు వెళ్తారంటున్నారు. మరి ఎందుకంటున్నారో తెలియదు. మరి అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి అక్కడికైనా కానీ వచ్చి తననేమన్నా చూసిపోతారేమో, అపాయింట్మెంట్ ఇచ్చిన ఎట్లాగో ఇవ్వట్లేదు, సో అక్కడికి వచ్చైనా కానీ నన్ను చూసినట్టు ఉంటుంది, సో ఆ విధంగానైనా వస్తారేమో, అట్లాగే నాకు సంబంధించిన కేసులు ఎట్లాగో ఉండనే ఉన్నాయి, దాంట్లో ఎట్లాగో నన్ను అదుపులోకి తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్తున్నారో తెలియదు. ఇక పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఇటు మాజీ మంత్రి కాకాని పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అసలు హైదరాబాద్లో ఉన్నారేమో అనుకుంటే ఇక్కడ లేరు, తర్వాత అమరావతి అంటే ఏపీలో లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. గత కొద్ది రోజులుగా రెడ్ బుక్ లేదు, గ్రీన్ బుక్ లేదు, ఏవి నన్నేం చేయలేవు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ 2 రోజులకే అప్స్కాండ్. పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వస్తే ఎక్కడికి వెళ్ళారో తెలియదు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇక అధికారంలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి పేర్ని నాని, రోజా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. పేర్ని నాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ముందుగానే ఆ బియ్యం ఏదైతే ఆయన దాంట్లో ఉన్నటువంటి గోడౌన్లలో ఉన్నటువంటి బియ్యం మాయమైందో, ఏదైతే ప్రభుత్వానికి అంటే ప్రజలకు సంబంధించింది ఏదైతే సివిల్ సప్లై కార్పొరేషన్కి సంబంధించి బియ్యం ఏదైతే ఉందో అది మాయమైంది. సో దానికి ఎందుకైనా మంచిది, నా వరకు వచ్చే వరకు ఎందుకు చూసుకోవడం, నేనే కట్టేస్తానంటూ కూడా ఆయన దానికి సంబంధించి డబ్బులు నేను కట్టేస్తున్నానని చెప్పారు. అంటే ఆయనకు సంబంధించి ఎవరు అడగలేదు, అంటే తప్పు చేశారని ఒప్పుకున్నట్టే. నా దాంట్లో ఇది జరిగాయి, ఎక్కడికి పోయాయి తెలియదు, ఇక డబ్బులు నేను ఇస్తున్నానని చెప్పేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇక రోజా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా హడావిడి చేసింది కానీ ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే తనకు సంబంధించి ఆడుదాం ఆంధ్రాలో దాదాపుగా 120 కోట్ల రూపాయలు ఏమయ్యాయో తెలియదు. సో దానికి సంబంధించి కూడా సిట్టు వేశారు, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సో సిఐడి, ఈడీ కూడా రావాలి, రంగంలోకి దిగాలి అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి ఈవిడ ఇదొకటి. తర్వాత ఆమె నియోజకవర్గంలో ఏదైతే ఏదో మున్సిపల్ చైర్పర్సన్ దానికి సంబంధించి కూడా కొన్ని లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఒక మహిళ దగ్గర వీళ్ళ బ్రదర్ తీసుకున్నారనే